వెల్కమ్ టు 95 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జనగామ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ కాలనీలో దొంగల హల్చల్. తాళం వేసి ఉన్న ఇంట్లో 15 తులాల బంగారం 90,000 నగదు చోరీ. భద్రాచలం పట్టణ ప్రజా సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేయాలని డిమాండ్. పలమనేరులో అంతరాష్ట్ర దొంగల అరెస్ట్. 26 లక్షల రూపాయల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. స్ట్రెచ్చర్ లేకపోవడంతో ఆసుపత్రి బయటే గర్భిణి డెలివరీ. జనగామ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ కాలనీలో దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. 15 తులాల బంగారం 90,000 నగదు అపహరించుకుపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. బ్యాంకుల అకౌంట్ల తాతలు చాలా ఉన్నది. అది 4 సెట్లు 3 జతల సెట్లు. ఇది పక్క పొట్ట ఉండేది అవి నట్లు పోయినాయి. మూల పోతే ఆ పైన పెట్టి డబ్బులు వస్తుంది అని చెప్పేసి కింద పెట్టినా మాకు అది ఊడిపోయి ఉన్నా. భద్రాచలం పట్టణ ప్రజా సమస్యలపై అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, భద్రాచలం పట్టణంలో అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం అమలు చేయాలని భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీని 3 గ్రామ పంచాయతీలుగా విభజించే జీవో నెంబర్ 45 రద్దు చేసి 1 గ్రామ పంచాయతీకి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ టూరిజం హోటల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్ల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇవ్వస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో పేద వర్గాలకు చెందట్లేదని ఆవేదన భారత కమ్యూనిస్ట్ పార్టీగా వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఈనాడు భద్రాచలం పట్టణంలో చూసుకుంటా ఉంటే ఇలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, అదేవిధంగా పేదలకు ఇండ్ల స్థలాలు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, ఇలా దళిత కుటుంబాలకి దళిత బంధు పథకం కానీ, ఆసరా పింఛన్లు కానీ పూర్తి స్థాయిలో ప్రజలకి చేరువ కావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటి ముడలుగా మిగిలిపోతున్న చందంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా భద్రాచలం పట్టణంలోని పేద వర్గాలని పోగు చేసి వారి సమస్యల్ని అధ్యయనం చేసి అందరినీ ఇలా భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. మరి ఈనాడు 7 ఏళ్ల కాలంలో బంగారు తెలంగాణ, ఇలా తెలంగాణ వస్తే అందరూ బాగుపడతారని చెప్పి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి రాష్ట్రాల్లో మరి ప్రజలకి పూర్తిగా వారు రావాల్సిన సదుపాయాలు అందట్లేదు. భద్రాచలం పట్టణంలో దాదాపు 25-24 కాలనీలు ఉంటే మరి ప్రతి కాలనీ లెక్కిస్తున్న 70% ఇలా టౌన్లో పేద వర్గాలు ఉన్నారు. ఇలా డబుల్ బెడ్రూమ్ పథకం కడతామని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ పథకం సాగుతూ ఉంది. ఇలా అదేవిధంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇండ్ల స్థలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 3 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు. మరి ఇండ్ల స్థలం లేని పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ఎక్కడ ఉండాలా? కాబట్టి ఇండ్ల స్థలం మంజూరు చేయాలి, ఇల్లు కట్టుకోవడానికి 6 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఆసరా పింఛన్లు, ఇలా పింఛన్లు 57 సంవత్సరాలు దాటాక ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తామని చెప్పారు. ఓకే, తీసుకున్నారు, దరఖాస్తులు తీసుకున్నారు, పింఛన్ కార్డు మంజూరు చేశారు, పింఛన్ పట్టా మంజూరు చేశారు. కానీ ఇలా పట్టా ఆ కార్డు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. భద్రాచలం పట్టణంలో దాదాపు 250 నుంచి 300 మంది కూడా పింఛన్లు ఈ రోజు కోసం అకౌంట్లో జమ కాక మరి ముసలోళ్ళు, వితంతులు, వికలాంగులు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి సమస్య దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా ఆసరా పింఛన్లు ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తూ ఉంది. ఇలా భద్రాచలం పట్టణంలో అనేక సమస్యలతో విలేతానం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు గవర్నమెంట్ వచ్చి 8 ఏళ్ళు గడుస్తున్న కానీ ఈ రోజు కూడా ఒక రేషన్ కార్డు కూడా పూర్తిగా మంజూరు చేయలేదు. అనేక మంది పెళ్లి అయినాయి, కుటుంబాల నుంచి వేరుంటా ఉన్నారు, తల్లిదండ్రుల నుంచి వేరుంటా ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వమంటే కొత్త రేషన్ కార్డు పరిస్థితి లేదు. ఇలా రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకి రాబోయే సంక్షేమ పథకాల్లో కోతలు ఉంటాయి. రేషన్ కార్డు లేకపోతే ఆరోగ్య కార్డు వర్తించదు. రేషన్ కార్డు లేకపోతే మరి వేరే రకాల స్కీములు వర్తించవు. కాబట్టి రేషన్ కార్డులు కూడా తక్షణం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తాం. ఇలా అదేవిధంగా దళిత బంధు, ఇలా రాష్ట్రంలో దళిత కుటుంబాలని ఆర్థికంగా భరోసా ఇవ్వడం కోసం, దళిత కుటుంబాలని ఆర్థికంగా చేతినివ్వడం కోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం చేసింది. కానీ అది భద్రాచలం పట్టణంలో అపాస్యం పాలవుతోంది. దళిత బంధు లబ్ధిదారులు దళారులు చేరి దళిత బంధుని మరి ఇలా మరి ఏ విధంగా ఇస్తారో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. తక్షణం దళిత బంధుని కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. భద్రాచలం ఎంఆర్ఓ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇలా దళిత బంధు లబ్ధిదారులు దళారీ వ్యవస్థ నిర్మూలించి
దళిత బంధు ఎవరికి లబ్ధిదారులు ఏ విధంగా అంటే ప్రతి కాలనీలో ఈ అన్ని కాలనీల్లో కూడా వార్డుల వారీగా గ్రామ సభలు పెట్టి వార్డుల వర్గ సభలు పెట్టి దళిత బంధు లబ్ధిదారులు పలమనేరు నియోజకవర్గం వికోట మండలంలో అంతరాష్ట్ర బంగారు ఆభరణాల దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుండి సుమారు 25 లక్షల రూపాయల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్టుపై జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఇవాళ ఉదయం ఇన్ఫర్మేషన్ పైన ఇక్కడ మన వికోట టౌన్ పిఎస్ పరిధిలోని పట్రపల్లి క్రాస్ దగ్గర మనకి ఒక నోటోరియస్ ప్రాపర్టీ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. శక్తివేలు అని ఇతను గ్యాంగ్ లీడర్ బేసిక్లీ. మన జిల్లాలో సుమారు 11 కేసులు, మన కర్ణాటక తమిళనాడులో కలిపి మొత్తం సుమారు 20 పైగా కేసుల్లో ఇతను వాంటెడ్ ముద్దాయి. మన వికోట టౌన్లో కూడా గత 2 నెలల క్రితం జరిగినటువంటి ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేసినట్టుగా మనకి జరిగింది. దానికి సంబంధించి దాంతో పాటుగా మన జిల్లాలో ఇంకా సబ్ డివిజన్లో పల్మనేరు సబ్ డివిజన్ సుమారు 10 దాకా కేసులు కూడా అతను దొంగతనం చేసినట్టుగా అతని దగ్గర నుంచి మనము 500 గ్రామ్స్ ఆల్మోస్ట్ ½ kg ఆఫ్ గోల్డ్ మరియు 700 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం కలిపి అరౌండ్ 26 lakhs వర్త్ ప్రాపర్టీని ఇవాళ అతని దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని గ్యాంగ్లో ముఖ్యంగా వచ్చేసి శక్తివేల్, శశికుమార్ మరియు ఈ గణేష్, వీళ్ళ ముగ్గురు కూడా ఇదే చాలా కాలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మంచి క్యాచ్ పట్టుకున్నటువంటి పల్మనేరు డిఎస్పీ గారికి, టౌన్ ఇన్స్పెక్టర్ గారికి మరియు రామకృష్ణ గారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా ఈ టౌన్స్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక విజ్ఞప్తి, దయచేసి మీరు ఇల్లు లాక్ చేసుకుని వెళ్ళినప్పుడు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో మీరు సమాచారం ఇవ్వండి. మీకు ఒకవేళ మీకు ఇబ్బంది లేకుండా ఉంటే ఇంట్లో LHMS కెమెరాస్ ఏర్పాటు చేస్తాము. లేకపోతే అట్లీస్ట్ ఈ బీట్ ఎవరైతే ఉంటారో బీట్ కానిస్టేబుల్స్ మీ ఇంటి వైపు కొద్దిగా ఎక్కువ నిఘా పెడతారు. బికాస్ మనం ఇల్లు తాళం పెట్టేసుకుని చెప్పకుండా వెళ్తే ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అఫెండర్స్ వాళ్ళు వెళ్ళేసి ఈ ప్రాపర్టీని దొంగతనం చేసుకునే అవకాశం ఉంది. సో దయచేసి లోకల్ స్టేషన్లో మీరు ఒకసారి ఇంటిమేట్ చేస్తే మన పోలీస్ వారు కూడా దానిపైన తగు జాగ్రత్త తీసుకుంటారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రి బయటే గర్భిణి డెలివరీ అయ్యింది. అక్కడకు వచ్చిన మీడియా సిబ్బందితో సెక్యూరిటీ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రిలోకి అనుమతి లేదని చెప్పారు. మీడియాతో మాట్లాడేందుకు వైద్యులు నిరాకరించారు. హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు నిరంతరంగా జరుగుతున్నాయని అంటున్నారు. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నుంచి నొప్పి వస్తుంది. మా ఆయన ఇంట్లో లేక ఈరోజు బాగా కొంచెం నొప్పులు వచ్చి మా ఆయన వచ్చి తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఆటోలోనే బాగా నొప్పులు వస్తే ఇక్కడ దిగగానే డెలివరీ అయిపోయింది. ఆటోలో మంచిగానే చూసింది, మంచిగా డాక్టర్లు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం DNR కాలేజ్ హాస్టల్లో రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. హాస్టల్ విద్యార్థులు, డే స్కాలర్ విద్యార్థుల మధ్య వివాదం కాస్త పరస్పర దాడుల వరకు వెళ్లింది. హాస్టల్ విద్యార్థుల మద్యం సేకరించాలని గుర్తించి 3 విద్యార్థులను కాలేజ్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన హాస్టల్ విద్యార్థులపై మరోసారి స్థానిక విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మీరు చేయని మమ్మల్ని తప్పుపట్టి మమ్మల్ని కుట్టించినట్లు అయింది సార్. మా రూమ్ నెంబర్ 41 వాళ్ళకి ఫొటోస్లో ఎవరు ఆ వీడియోలో ఎవరు ఉన్నారు, పోలీసు వీడియోలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకే కుట్టారు సార్. వేసుకున్నాం సార్. కళ్ళు ఆయింట్మెంట్ వేసేలాగా బయటని గడేసుకొని వెళ్ళిపోతున్నారు సార్. వెళ్ళిపోతే మేము కొంచెం మా ఫ్రెండ్స్ అనుకొని కొంచెం దీన్ని మాట్లాడాం సార్. అంటే నైట్ హాస్టల్లో ఫ్రెండ్స్ అనుకొని మాట్లాడటం వల్ల సార్ కన్నా మేము అనుకొని సార్ లోపలికి వచ్చి మా ఊరికి లోపలికి ఇచ్చేసి మా 3 వీడియోలు తీసుకుంటాం సార్.
మహబూబాబాద్ జిల్లాలో భార్యాభర్తల మధ్య పంచాయతీలో ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పట్టణంలోని రామచంద్రపురం కాలనీకి చెందిన మనీషాకు కేటీఆర్ నగర్ కు చెందిన రాజుకు 3 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. తన భార్యను కాపురానికి పంపాలని భర్త రాజు అమ్మాయి ఇంటికి వెళ్లగా అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో అమ్మాయి బాబాయి వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం వరంగల్కు తరలించామని సిఐ సతీష్ తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. దగ్గర ఏదో గొడవ అయిందట మా ఇంటి దగ్గర. మాకు వచ్చి మా బావ మా అక్కడి కొట్టడం పదే టార్చర్ చేయడం జరుగుతుంటే మా పెదనాన్న వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. పిల్లలు మా అక్కడికి ఒక పాప ఆ పిల్లలు కావాలని చెప్పేసి ఈయన రోజు ఇంటికి వచ్చి టార్చర్ చేయడం మొదలైంది. అయితే ఇప్పుడు పిల్లల కోసం రాగానే మా డాడీ వాళ్ళ మీద ఇంటి దగ్గర ఆల్రెడీ ఒకసారి అటాక్ చేసిందట. ఇక్కడ దెబ్బలు తెప్పించుకొని వచ్చారు. సరే గుడ్లు వేయించుకొని ట్రీట్మెంట్ అయిపోయి ఇంటికి వెళ్తుంటే వాళ్ళ అమ్మతో మాట దిగి కత్తితో మాట్లాడి రాజు మిరియాల మహేష్ వాళ్ళ ఇంటి పేరు మిరియాల లోకలేనా. ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో పండగ వాతావరణం కల్పిస్తుంది. వైసీపీ నేతలు కార్యకర్తలు ప్రతి ఊళ్ళోనూ కేకులు కట్ చేస్తూ జగన్ పై తమ అభిమానం చాటుకుంటున్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ విపక్ష టీడీపీ నేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. బర్త్డే గ్రీటింగ్స్ టు వైఎస్ జగన్ అంటూ చంద్రబాబు విశేష తెలిపారు. అటు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఆ భగవంతుడు మీకు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను అని తెలిపారు. మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి సాహితీ విల్లాస్ లో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే మాచర్లలో 144 సెక్షన్ పెట్టారు. ఇళ్ళు దహనం చేసి పార్టీ కార్యాలయాలు తగలబెట్టి మా వాళ్ళని కొట్టి మేము వెళ్ళటానికి పోలీసు మాకు చెప్పింది ఏంటంటే
25వ తారీఖు దాకా 144 సెక్షన్ ఉంది, వెళ్ళొద్దు. కానీ అక్కడ ఎమ్మెల్యే పిన్నెల్లి బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నాడు. నిన్న రాత్రి ముస్లిం సోదరుడు ఖాదర్ బాయ్ని రాత్రి హత్య చేశారు. నిన్న నర్సరావుపేటలో ఒక కార్యక్రమం జరిగింది. అంటే పల్నాడు తగలబడతా ఉంది, మాచర్ల తగలబడతా ఉంది, మాచర్ల మండిపోతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేల పిల్లల పెళ్ళిళ్ళకి, దోతీల ఫంక్షన్లకి, లేకపోతే శుభ కార్యక్రమాలు తిరుగుతున్నాడు తప్ప ఒక రివ్యూ చేద్దామని కానీ, శాంతి భద్రతలు కాపాడాలని కానీ, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అని ప్రజలకు చెప్పాలని కానీ, ఈ హత్యాకాండాలు జరగవు, ఈ మారణహోమం జరగదు, శాంతి భద్రతలు రాష్ట్రంలో కాపాడుతామనే మాట డీజీపీ నోట రావట్లేదు, ముఖ్యమంత్రి నోట రావట్లేదు. ఇది ఈ రాష్ట్రంలో పరిస్థితి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళను కూడా ఇంటింటికి వెళ్ళి మరి రాష్ట్రంలో పరిస్థితులు మార్పు కోసం మిస్డ్ కాల్ ఇవ్వండి. 92-612 92-612 మార్పు కోసం. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కుటుంబ సభ్యుడు మీ దగ్గరికి వస్తారు, మీ ఇంటికి వస్తారు. మీరు చంద్రబాబు నాయుడు గారు అడిగిన 14 ప్రశ్నలకి సమాధానం చెప్పి మీరు పడతా ఉన్న ఇబ్బందులు కూడా చెప్పండి. దాని మీద స్పష్టంగా మేము పార్టీ కార్యాలయం నుంచి మీరు మిస్డ్ కాల్ ఇవ్వగానే మీకు పార్టీ కార్యాలయం నుంచి మీకు ఫోన్ వస్తుంది. మీరు ఈ 14 ప్రశ్నలు మీ ఫోన్ నెంబరు, మీ వయస్సు, మీ అడ్రస్సు, మీ పేరు, ఇట్లా 14 సమస్యలకి మీరు సమాధానం చెప్పి మీరు చెప్పే సమస్య కూడా రాసుకుంటారు. ఇది కాకుండా మీరు ఇచ్చే మిస్డ్ కాల్తో చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం నుంచి మళ్ళీ మీకు ఫోన్ వస్తుంది. అక్కడ మీ వెళ్ళా పరిస్థితులు అవ్వచ్చు, గ్రామంలో పరిస్థితులు అవ్వచ్చు, పట్టణాల్లో వార్డుల్లో పరిస్థితులు అవ్వచ్చు, మీ కష్టకాలన్నీ కూడా చెప్పి, బాధలు చెప్పి, ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి చేసి పనిచేయించడం ఒక బాధ్యత. 2, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేయాలనే బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో మనందరినీ కూడా ప్రజల దగ్గరికి పంపిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రజల బాధలు, ప్రజల కష్టాలని తెలియజేయాలని కోరుతా ఉన్నాను. ఇదేం కర్మ మన రాష్ట్రానికి, ఇదేం కర్మ మన రాష్ట్రానికి, ఇదేం కర్మ మన రాష్ట్రానికి. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట, అరండల్పేటలో కత్తులతో దాడి చేసి బైక్ పై వెళ్తున్న ఓ వృద్ధుడిని హతమార్చారు. ఈ ఘటనలో వృద్ధుడితో ఉన్న మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని శ్రీరాంపురంలో గల మసీదు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో ఉంది. మసీదు నిర్మాణ స్థలం విషయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని వరవకట్టకు చెందిన షేక్ ఇబ్రహీం హైకోర్టులో రిట్ వేసి తనకు అనుకూలంగా ఉత్తర్వులు పొందారు. ఈ క్రమంలో ఇబ్రహీం తన మిత్రుడు రహ్మత్ అలీతో కలిసి బైక్ పై అరండల్పేటలోని పాత ఎల్ఐసి కార్యాలయం వైపు వెళ్తున్నాడు. కర్ణాటక బ్యాంకు సమీపంలో అప్పటికీ ఉన్న గుర్తు తెలియని దుండగులు కత్తులతో వారిపై దాడి చేశారు. వీరి దాడిలో ఇబ్రహీం అక్కడికక్కడి మృతి చెందగా రహ్మత్ అలీకి తీవ్ర గాయాలయ్యాయి. మసీదు వివాదానికి సంబంధించిన ప్రత్యర్థ వర్గం ఈ ఘాతానికి పాల్పడి ఉంటుందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఒక రోజు ఇంట్లో ఉండాలంటేనే వామ్మో అంటారు. కానీ ఓ తల్లి కూతురు మాత్రం ఏకంగా 3 ఏళ్లు ఒకే గదిలో ఉన్నారు. అసలు బయటకు రాలేదు. కారణం కరోనా. ఈ విషయం ఇప్పుడు బయటకు తెలిసి అంతా షాక్ అవుతున్నారు. కోవిడ్ తగ్గిపోయింది, ప్రపంచమంతా సాధారణ స్థితికి వచ్చేసింది. కానీ ఓ తల్లి కూతురు మాత్రం కోవిడ్ ఇచ్చిన భయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇంకా వారిలో ఆ భయం వెంటాడుతూనే ఉంది. ఏకంగా 3 ఏళ్ల పాటు ఒకే గదిలోనే ఉన్నారు. బయట ప్రపంచానికి ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు. అంటే కరోనా కొంతమందిలో ఎంతటి భయాన్ని నింపింది ఈ ఘటనతో అర్థం చేసుకోవచ్చు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో ఈ కోవిడ్ ఫోబియాతో 3 ఏళ్లుగా తల్లి కుమార్తె ఇంట్లోనే ఉన్నారు. 43 ఏళ్ల మణి, ఆమె కుమార్తె 20 ఏళ్ల దుర్గా భవాని ఇద్దరు ఒకే గదిలో ఉన్నారు. 3 సంవత్సరాలుగా వారి ఇంటి నుండి బయటకు రాలేదు. తలుపులు మూసి ఉంచారు. వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మణి భర్త సూరిబాబు స్థానిక ప్రజారోగ్యం కేంద్రంకి సమాచారం అందించారు.
మంది కొద్దిగా ప్రయత్నం చేస్తున్నారు కూడా సొంతలేని మాకు ఎవరు చెప్తున్నారు. దీన్ని బట్టి గడిచిన 4 సంవత్సరాలుగా వీరిద్దరు ఇంటి నుంచి బయటికి రాని నేపథ్యంలో ఈ విధంగా సొంతలేని మాటలు మాట్లాడుతున్నారు కూడా స్థానికులు. పేరు చెప్పు ఇప్పుడు వచ్చాకనే ఇప్పుడు గుర్తొచ్చావా గుర్తొచ్చావు చూడడానికి వచ్చావా అయ్యాస్ బాబు అంటే ఇష్టం అండి దేవుడు బుక్ చదివితే అమ్మాయి అంటే తనే చెప్పాడు. ఈ నెల 23వ తేదీ నుండి భద్రాచలంలో జరుగు ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జనవరి 1న తెప్పోత్సవం, 2న ఉత్తర ద్వార దర్శనం తిలకించేందుకు భక్తులు భారీ స్థాయిలో వస్తారని, అందుకు భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఈ నెల 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచల పర్యటనను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని భద్రాచల శాసనసభ్యులు పోదెం వీరయ్య కలిసి భద్రాచల పుణ్యక్షేత్రాన్ని 3 పంచాయతీలుగా విభజిస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచనలు చేయాలని వినతి పత్రం అందించడం జరిగింది. కరోనా సమయంలో పెద్ద ఎత్తున జరపలేకపోయాం. దాన్ని తక్కువ స్కేల్ కోటి వైకుంఠ ఏకాదశి ఫెస్టివల్ ఏదైతే జరుగుతూ ఉందో దానికోసం అని చెప్పి నవమి ఉత్సవాలు కళ్యాణం ఏదైతుందో అది మాకు ఒక అవగాహన ఉంది. పెద్ద ఎత్తున రాకపోయినా కూడా అదే చర్యలు తీసుకున్నందుకు ముందుగా జిల్లా కలెక్టర్ గారికి, పోలీస్ యంత్రాంగానికి, వారికి సంబంధించిన 3 హెలికాప్టర్లు ఒకే దగ్గరికి సరైన చర్యలు తీసుకుంటాం. చెట్లు ఉన్నాయి సార్ మనకి, అవి క్లిప్పింగ్ కూడా టేకప్ చేస్తాం. దాంతో పాటుగా వాటికి సంబంధించిన హెలిప్యాడ్ విషయంలో కూడా మీరు ఏం లేదా భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం తెప్పోత్సవం మరియు ముక్కోటి ఏకాదశి పండుగ కార్యక్రమం సందర్భంగా జరిగిన ఏర్పాట్ల రివ్యూ, దాంట్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారు అనుదీప్ గారు, అలాగే ఎస్పీ గారు వినీత్ గారు, భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్య గారు, కొత్తగూడెం శాసనసభ్యులు యనమల వెంకటేశ్వర గారు, అలాగే ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షించడం జరిగింది. కరోనా సమయంలో గత 2 సంవత్సరాలుగా ముక్కోటి ఏకాదశి తక్కువ స్కేల్లో మరి ఎక్కువ భక్తుల్ని అనుమతించకుండా జరగడం జరిగింది. కరోనా తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారి మళ్ళీ అదే పాత పద్ధతుల్లోనే నిర్వహిస్తూ ఉన్నాం. ముక్కోటి ఏకాదశికి దాదాపు 40,000 నుంచి 50,000 మంది మరి భక్తులు, అలాగే తెప్పోత్సవానికి 20,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులందరికీ కూడా మంచిగా ఏర్పాటు చేయమని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ఆలయ అధికారులతో పాటుగా మిగతా ఇతరత్ర పోలీసు సిబ్బంది మరియు శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా సెన్సిటైజ్ చేసిన ఏర్పాట్లన్నింటినీ కూడా సమీక్షించాం. అట్లనే బస్సులు, ఆర్టీసీ బస్సుల యొక్క అవసరం, దాంతోపాటుగా ప్రసాదాలు, లడ్డూలు, దాంతోపాటుగా తెప్పోత్సవం దగ్గర ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు జరగకుండా దానికి ఇరిగేషన్ మరియు స్విమ్మర్స్, ఇరిగేషన్ అధికారులందరూ కూడా మరి రివ్యూ తీసుకున్నాం. అంతా మంచిగా జరిగి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం మన భక్తులందరికీ సమయంగా జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. దాంతోపాటుగా మన గౌరవ రాష్ట్రపతి గారు 28వ తారీఖు నాడు భద్రాచలం టెంపుల్ దర్శనం ఉంది. అలాగే వారి కార్యక్రమాలు కూడా కొన్ని కమ్యూనికేట్ చేయబట్టి దానికి సంబంధించిన భద్రతా చర్యలు, ఇతర ఏర్పాట్లను కూడా రివ్యూ తీసుకున్నాం. ఈ 2 కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2 కార్యక్రమాలను దిగ్విజయం చేయడానికి అధికారులను డీటెయిల్స్ మళ్ళీ చూద్దాం. జనగామ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ కాలనీలో దొంగల హల్చల్. తాళం వేసి ఉన్న ఇంట్లో 15 తులాల బంగారం, 90,000 నగదు చోరీ.
భద్రాచలం పట్టణ ప్రజా సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేయాలని డిమాండ్. పలమనేరులో అంతరాష్ట్ర దొంగల అరెస్ట్. 26 లక్షల రూపాయల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. స్ట్రెచ్చర్ లేకపోవడంతో ఆసుపత్రి బయటే గర్భిణి డెలివరీ. ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.